నిన్న సండే వీడియోస్ పెట్టలేకపోయానండి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కైరో ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ రూమ్కి వచ్చి వీడియో మాట్లాడుతున్నాను. సూడాన్ సరిహద్దుల దాకా వెళ్ళడం జరిగింది. సో కంటెంట్ అయితే బాగానే చేస్తూ వస్తున్నాము. సో అవుట్పుట్ ఎలా ఉంటుందనేది త్వరలోనే విడుదల చేస్తాం. ఇప్పుడు దారిలో వస్తున్నప్పుడు చూడండి, ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు విషయం ఏంటంటే, పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈయన త్వరలోనే మాకు ఒక 2 ఫ్రంట్ వార్ ఉండవచ్చు అని ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కదా అని మనం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే చూడండి, తాలిబాన్ని ఆపండి ఆపండి అని పదే పదే మీకు సౌదీ అరేబియా, ఖతార్ ఇలాగ ఇస్లామిక్ వరల్డ్ని రిక్వెస్ట్ చేయడం, బతిమాలడం, వాళ్ళు చాలా దారుణంగా మా మీద దాడులు చేస్తున్నారని చెప్తారు. ఇంకొక వైపు చూడండి, పతికా అనబడే ఒక ప్రాంతము, ఇక్కడ కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు ఒక టోర్నమెంట్ ఆడడానికి వెళ్తున్నారు. అందరూ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో వాళ్ళు ఇలా టోర్నమెంట్ ఆడడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఎంత దారుణం చూడండి. క్రికెట్ ప్లేయర్స్ ఏం చేస్తారు, వాళ్ళు మామూలుగా ఆడడానికి వెళ్తున్నారు, బస్లో వెళ్తున్నారు. ఈ టైంలో మళ్ళీ ఎలా ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మా మీద విరుచుకు పడుతున్నారు, మా ప్యాంట్లు ఊడదీశారు, ఇంత దారుణమా ప్రపంచమా, వీళ్ళని ఆపండి, ఇన్ని మాట్లాడతాడు. ఇన్ని మాట్లాడి ఆఖరికి వీడేం చేశాడు, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ మీద ఇలాగ దాడులు చేస్తే ముగ్గురు యువకులు, ముగ్గురు ఇంపార్టెంట్ క్రికెట్ ప్లేయర్స్ మరణించడం. సో పాకిస్తాన్ యొక్క ఈ దొంగ బుద్ధి పదే పదే ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఇంకా కూడా వాడితో స్నేహము అంటూ తిరిగే దేశాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవాళ మీకు ఖ్వాజా ఆసిఫ్ చెప్పిన ఈ ఇంటర్వ్యూలో ఇతను మాట్లాడిన విషయము ఎందుకు ఈ స్థాయిలో మీకు ఒక సెన్సేషన్ వార్తగా అందరూ మాట్లాడుతున్నారు అంటే, విశ్లేషకులు ఇందులో ఉన్న అతి ముఖ్యమైన అంశాన్ని బయటకు తీస్తున్నారు. ఒక డిప్లొమేట్ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, పాకిస్తాన్ తాలిబాన్ మీద చేసిన ఈ దాడి బ్లండర్ ఆఫ్ ద సెంచరీ. అంటే 100 ఏళ్లలో ఇంత పెద్ద పొరపాటు పాకిస్తాన్ ఎప్పుడూ చేయలేదు. ఎన్నోసార్లు ఎన్నో మోసాలు, ఎన్నో కుట్రలు. కానీ ఈసారి తాలిబాన్పై పాకిస్తాన్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ ఉంది చూసారా, బ్లండర్ ఆఫ్ ద సెంచరీ అని చెప్పేసి ఒక అధికారి చెప్పడం. సో సిగ్నిఫికెన్స్ ఏంటండి, ఎందుకు ఇలా ఈయన అన్నాడు అంటే, ముందులా లేదు కదండి పరిస్థితులు. మీరు గమనించారనుకోండి, మనము ఒక 4 రోజులు మాత్రమే ఆపరేషన్ సింధూర్ని అన్నాం. కానీ ఇక్కడ ఏమైంది, పాకిస్తాన్ అనబడే ఈ దేశము దాని యొక్క డిఫెన్స్ రంగం, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం చూసారా, ప్రపంచము ముందు ఎక్స్పోజ్ అయిపోయింది. సరే, వీడు ఎక్స్పోజ్ అయ్యాడా అంటే అక్కడ చైనా యొక్క పరిస్థితి ఏమిటి, అమెరికా ఒకవేళ పాకిస్తాన్కి సహాయంగా వస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి, భారత్ క్లియర్గా ప్రపంచం ముందు చూపించింది. ఇదే తేడా. అంటే ఇదేదో ఆషామాషిగా మనం అనుకుంటున్నామా అంటే, మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు ఏమంటున్నారు, ఈసారి ఆపరేషన్ సింధూర్ అనేది మేము చేస్తే మాత్రము ఇది చాలా భయంకరంగా ఉంటుంది. అంటే పాకిస్తాన్ అనబడే దేశంలో ఉండే మీకు ఎయిర్ బేసెస్ ఎక్కడ ఉన్నా కూడా మేమైతే విడిచిపెట్టాం. ఎందుకంటే ఇక మీదట మేము పాకిస్తాన్ని ఉపేక్షించేది ఉండదు. ఒకవేళ మోదీ గారే ఆపమని చెప్పినా కూడా మేమైతే ఆపే పరిస్థితి అక్కడ ఉండదు అని క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇది ఎంత ఒక దారుణమైన వ్యవహారము అంటే, అమెరికాను పక్కన పెట్టండి, చైనా లాంటి దేశము వీళ్ళు రష్యా టెక్నాలజీని బ్రతిమాలి తెచ్చుకొని దాని ద్వారా విమానాలు తయారు చేసి మీకు JF-17 అని చెప్పి, అలాగే J-10 లాంటి విమానాలు 40 ఏళ్ల R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంత కష్టపడి వీళ్ళు విమానాలు తయారు చేస్తే దానిని వాళ్ళు పాకిస్తాన్కి ఇస్తే ఏమైందండి, దాని డిజిటల్ సిగ్నేచర్ అనేది భారత్ ఎప్పుడో క్యాప్చర్ చేసింది. అలాగే మీకు PL-15 అనబడే అతి ప్రమాదకరమైన మిజైల్ అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అది కూడా టోటల్గా భారత్ ముందు ఎక్స్పోజ్ అయిపోవడం. ఇలాగ ఇంత శక్తివంతమైన దేశాలు ఒక్క పాకిస్తాన్ వల్ల ప్రపంచము ముందు ఇంతే. అంటే డిఫెన్స్ రంగంలో చైనా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంటాయో గూగుల్ సెర్చ్లో చూడండి, చాలా హై లెవెల్లో.
ఎందుకంటే అమెరికా రష్యా అనేటప్పుడు చాలా కాస్ట్లీ అంటాం కదా, కాబట్టి అందరూ చైనా వద్దే ఆయుధాలు కొంటారు. ఇవాళ కొనడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకు? ఒకే ఒక దాడి భారత్ చేసిన 4 days మీకు టోటల్ చైనా యొక్క డిఫెన్స్ రంగము, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రపంచము ముందు అలా బయట పడిపోవడం. సో ఇదంతా చిన్న విషయాలు కాదు. ఇంతకు మించి మీరు చూసారనుకోండి, పాకిస్తాన్ ప్రస్తుతము ఉండే పరిస్థితి, వాళ్ళ డిఫెన్స్ మంత్రి అయితే చెప్పేశాడు 2 front వార్ అనేది రాబోతుంది. సో పాకిస్తాన్ ఎదుర్కొనే తీరాలి, వేరే మార్గమే మాకు లేదు అంటే వీళ్ళు ఈ 2 front వార్ అనేది చెయ్యగలరా? మీరు ఆలోచించండి. పాకిస్తాన్ యొక్క జాగ్రఫీ ఎలా ఉంది, వీళ్ళ వద్ద ఉండే మీకు మిలిటరీ పవర్ ఏమిటి, విమానాలు ఏమిటి, ముఖ్యంగా మీకు పోర్ట్ కరాచీ లాంటి పోర్టు నగరము, దీని పరిస్థితి ఏమిటి, వీళ్ళు ఏం చేయగలరు ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఈ 2 front వార్ ఏ దేశాలు చేస్తున్నారు అంటే ముందు రష్యాను మాట్లాడతాం. నాటో దేశాలు ఇండైరెక్ట్గా ఆయుధాలు యుక్రెయిన్కి ఇవ్వడం, అంటే 31 దేశాలతో అనుకోండి. రష్యాకు ఉన్న కెపాసిటీ అలాంటిది. ఇజ్రాయెల్ అన్నారు అనుకోండి, ఏకంగా 5 దేశాలతో, ఒక చిన్న దేశము వీళ్ళకన్నా పెద్ద దేశాలతో మీకు 5 దేశాలు. ఇప్పుడు మీరు ఒకవైపు చూసారు అంటే ఈరాన్, అలాగే మీకు పాలిస్తీనియా, లెబనాన్, మళ్ళీ ఇటు సిరియా, ఇంకా కుదిరితే ఇరాక్, మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి యామెన్ ఒకవైపు, మీకు సౌదీ అరేబియా, వీళ్ళందరూ ప్లానింగ్లో ఉన్నారు. సో ఆ స్థాయిలో యుద్ధాలు వీళ్ళు చేయగలుగుతున్నారు. ఇక పాకిస్తాన్ అంటారా, ఏకంగా ఒక 3300 కిలోమీటర్లు భారత్తో వీళ్ళు సరిహద్దు కలిగిన దేశం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పుడు ఒక 2430 కిలోమీటర్లు, అంటే ఇక్కడే మీకు 5000 కిలోమీటర్లు ప్లస్ పీఓకే అన్నప్పుడు చైనా సరిహద్దులు, అది ఒక 1000 కిలోమీటర్లు అనుకోండి. ఇంతకు మించి ఈరాన్తో ఒక 900 కిలోమీటర్లు సరిహద్దులు వీళ్ళకి ఉంది. మళ్ళీ మీకు సముద్ర తీరము అన్నారు అనుకోండి, అక్కడ ఒక 1000 కిలోమీటర్లు. మీకు ఓవరాల్గా ఇవాళ యుద్ధ నిపుణులు చెప్తున్న 8000 కిలోమీటర్లు మీకు పాకిస్తాన్ ఒక శాండ్విచ్ అయిపోయి ఉందండి. ప్రతి ఒక్క దేశానికి మధ్యలో ఎవరితో గొడవైనా కూడా పాకిస్తాన్ అనబడే దేశాన్ని, అందుకే మనం చెప్తున్నాం గ్లోబల్ మ్యాప్లో లేకుండా నిన్ను చేస్తాము అని చెప్పి మనం క్లియర్గా చెప్తున్నాం. సో అలాంటప్పుడు ఇప్పుడు ఏ ఒక దేశముతో, ఆల్రెడీ వీళ్ళు తాలిబాన్తో యుద్ధంలో ఉన్నారు. సో ఇది మెల్లమెల్లగా మీకు భారత్ వైపు కన్వర్ట్ అయ్యిందని, ఆల్రెడీ తాలిబాన్తో చేస్తున్న యుద్ధాన్నే మనం ఆపరేషన్ సింధూర్ 2 అని అంటున్నాం. ఇప్పుడు ఆ క్రికెట్ ప్లేయర్స్ చనిపోయారు. మీకు ఆఫ్ఘనిస్తాన్ అయితే పాకిస్తాన్ని విడిచిపెట్టదు. ఇదే రైట్ టైం అనుకొని భారత్ వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం మొదలు పెడితే, చెప్తున్నా కదా, చాలా డిఫరెన్సెస్ ఉందండి. మీరు ఒక కరాచీ పోర్ట్ వైపు చూసారనుకోండి, మన ఐఎన్ఎస్ విక్రాంత్, అందులో ఉండే ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్, మళ్ళీ అందులో మనం వాడుతున్న బారక్ 8 బ్రహ్మోస్, ఇలాగా అంటే మన వైపు ఉండే నేవల్ ఫోర్స్ అనేది పాకిస్తాన్ తట్టుకునే స్టేజ్ లేనే లేదు, ఎక్కడా కూడా లేదు. అలాంటప్పుడు మనము ఒకవేళ దాడులు చేసాము అనుకోండి, వాళ్ళ డిఫెన్స్ మంత్రి, మనం చెప్పడం లేదు, వాళ్ళ డిఫెన్స్ మంత్రి త్వరలోనే ఉంటుంది అని చెప్తున్నాడంటే ఏ క్యాల్కులేషన్లో ఆయన చెప్తున్నాడు అనేది చూడాలి. కానీ డేటా, స్టాటిస్టిక్స్, పాకిస్తాన్ ఉన్న ఆ పరిస్థితి ఇదంతా గమనించారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ 2 front వారు చేయాల్సి వస్తే, ఈరాన్ వద్ద వాళ్ళు ఏమైనా డిప్లాయ్మెంట్ చేస్తే, వాళ్ళు కూడా, ఈరాన్ కూడా మన మిత్ర దేశము కాబట్టి వాళ్ళు కూడా కలిసిపోయారు అనుకోండి, ఈ సిచ్యువేషన్ పాకిస్తాన్కి ఎంత ఒక ప్రమాదకరమైనది అనేది ప్రపంచంలో ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. అమెరికా ఉండొచ్చు, ఇంకా అడిగితే చైనా కూడా వాడికి సపోర్ట్గా నిలబడొచ్చు. కానీ ఈ భారత్ ఆఫ్ఘనిస్తాన్ దాడుల నుంచి మాత్రము పాకిస్తాన్ తప్పించుకునే పరిస్థితే లేదు. మరి ఇదే ఒక అల్టిమేట్ బ్యాటిల్ లాగా ప్రపంచము చూస్తుందా? ఇక్కడతో ఇక మీదట ఎవరు కూడా పాకిస్తాన్ అనబడే దేశం గురించి మాట్లాడడం మానేస్తారా? ఆ లెవెల్లో భారత్ వైపు నుంచి దాడులు పాకిస్తాన్పై ఉంటుందా అని చెప్పి పెద్ద విషయంగా చూడడానికి అంత మామూలుగా ఉంది. ఇలా కాదండి, ఇది మీకు చిలికి గాలి వానలా మారి ఒక మేజర్ వార్ వైపు పెడితే, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇంకొక వైపు భారత్, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.